కీర్తనలు 88 10 నుండి 12 వచనాలు చదువుదాం. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? ఇక్కడ ఈయన అడిగే క్వశ్చన్స్ ఎట్లుంది చూసారండి. మృతులకు నువ్వు అద్భుతాలు చేస్తావా ప్రభా? సమాధిలో ఉన్న వారు నిన్ను స్తుతిస్తారా ప్రభా? నీ కృపను గురించి చచ్చిన వారు ఏమని చెప్తారా ప్రభా? ఇవన్నీ చూసినట్లయితే సర్కాస్టిక్ క్వశ్చన్స్, ఎంతో వెటకారంగా అడుగుతున్న క్వశ్చన్స్. దేవునితో ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. దేవా, నువ్వు నన్ను బ్రతికిస్తే బ్రతికించు, ఎందుకంటే నేను బ్రతికితేనే నేను స్తుతించగలుగుతాను, చచ్చిన వారిని స్తుతిస్తారా అని అడుగుతున్నాడు. నాకు నీ సాక్షిగా ఉండాలని నాకు ఆశ ఉంది, కానీ నేను ఎట్లా చేయగలుగుతాను ప్రభా నేను చచ్చిపోతే? అయితే ఆయన అడిగే విధానం ఎట్లుందంటే, ఏంటి ప్రభా నువ్వు చేసేది, ఏం చేస్తున్నావు అసలు? అంటే భయము కనపట్లేదు, గౌరవం కనపడట్లేదు. ఆయన ఇంకా నీ చిత్తము జరగాలి అని చెప్పట్లేదు. దేవా, నీ చిత్తం అయితే నీ తండ్రి నన్ను స్వస్థపరచు, లేకపోతే నీ చిత్తం అయితే నన్ను బాగుచే అట్లా అడగట్లేదు. ఏంటి ప్రభా ఏంటి? ఈరోజు మనం కూడా చాలాసార్లు దేవుని అట్లా అడుగుతాం కదా, ఏంటయ్యా నువ్వు చేసేది? ఒకవేళ నేరుగా ప్రార్థనలో అడగరేమో కానీ తలంపులో వస్తూ ఉంటాయి కదా. అసలు వాట్ ఈస్ గాడ్ డూయింగ్? అసలు దేవుడు నన్ను ఇటువంటి వ్యక్తితో ఎందుకు కలిపాడు? అసలు నాకు నా లెవెల్కి ఇంకా మనుషులు దొరుకుండే వాళ్ళు కదా, లేకపోతే నా లెవెల్కి ఇంకా అంటే ఏదో ఒక విషయంలో దేవుడి గురించి తప్పుగా ఆలోచిస్తున్నారేమో మీకు తెలియకుండా. అసలు దేవుడు చేసేది కరెక్టా అని అన్నట్టు, దేవుడు చేసేది తప్పన్నట్టు చాలాసార్లు మనం మాట్లాడుతుంటాం. మనకు తెలిసి తెలియక ఎన్నోసార్లు మాట్లాడడం, ఎన్నోసార్లు మనకి నిజంగా నొప్పిలో ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నామో కూడా మనకు అర్థం కాదు. ఏంటి ప్రభా, ఏంటి ప్రభా, వై లార్డ్, వై ఏంటి నువ్వు చేసేది అన్నట్టు మనం మాట్లాడుతూ ఉంటాం చూడండి. ఇక్కడ ఇంకోటి అంటాడు ఏంటి 15వ వచనంలో, బాల్యం నుండి నేను బాధపడి చావుకు సిద్ధమైతిని, నువ్వు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నానంట. కామెడీ లాగా ఉంది కదా. బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నానంట. అంటే దేవుడు ఆయనని బాధ పెడుతున్నాడంట. చిన్నప్పటి నుండి దేవుడు అంట ఆయనని భయపెడుతున్నాడంట. ఆల్ మై లైఫ్ యు బీన్ రిజెక్టింగ్ మీ, అబాండనింగ్ మీ అని దేవుడి గురించి చెప్తున్నాడు. ఇస్ దట్ ట్రూ? దేవుడు ఎప్పుడైనా అట్లా చేస్తాడా? చాలాసార్లు మనం అందరము అనుకుంటాం ఏంటంటే, గతంలో దేవుడు చేసిన మేలన్నిటిని తలబోసుకోవాలి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. బట్ హియర్ హేమాను చేసేది ఏంటంటే, బాల్యం నుండి నన్ను బాధ పెట్టావు. ఇప్పుడు చూడండి, కొన్ని కుటుంబాలు గొడవలు అవుతూ ఉంటాయి. ఒక కూతురు తన తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు, వివాహం అయిన తర్వాత వెళ్ళినప్పుడు, నువ్వు నాకు అసలు ఏం చేస్తావమ్మా, ఏం చేస్తావు, అమ్మ నాన్న ఏం చేస్తారు, మీరు నాకు ఏమి ఇచ్చారు, చిన్నప్పటి నుండి నన్ను ఇట్లా బాధ పెట్టారు, చిన్నప్పటి నుండి నన్ను చూసుకోలేదు, చిన్నప్పటి నుండి నా అక్క అంటే, లేకపోతే చెల్లి అంటే, అన్న అంటే, తమ్ముడు అంటే, వీళ్ళంటే నేను ఎక్కువ ప్రేమ, నేనంటే ప్రేమే లేదు. చిన్నప్పటి నుండి నన్ను ఎప్పుడు చూసిన చిన్నప్పుడు కథలు తీసుకొస్తారు చూడండి. అదే రీతిగా ఇక్కడ హేమాను కూడా అదే అంటున్నాడు. చిన్నప్పుడు నువ్వు నన్ను సరిగా చూసుకోలేదు ప్రభా, చిన్నప్పటి నుండి నువ్వు నన్ను భయపెడుతున్నావు ప్రభా. అంటే ఆ టెన్షన్లో, ఆ ఆవేదనలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకు అర్థం కావట్లేదు. ఒకవేళ తల్లిదండ్రులు నిజంగా అట్లా చేస్తారేమో, తల్లిదండ్రులు నిజంగా, ఎందుకంటే మానవులే కదా ఎంతైనా. హ్యూమన్ ఇస్ అ హ్యూమన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఎన్నో లోపాలు ఉంటాయి, ఎంత గొప్ప తల్లిదండ్రులైనా నిజంగా చేస్తారేమో. మనము ప్రశ్నిస్తాము చాలాసార్లు, ఎందుకు మన తల్లిదండ్రులు ఇట్లా చేస్తారా, ఎందుకు నన్ను చూసుకోలేదు? నిజంగా అట్ దిస్ పాయింట్ ఐ వాంట్ టు యాడ్, నో పాయింట్. గతంలో నీ తల్లిదండ్రులు చేయని దాని గురించి ఎంతకాలం మాట్లాడతావు? నాకు ఆస్తి ఇవ్వలేదండి, నాకు మా తల్లి ఏం చేయలేదండి, నన్ను పట్టించుకోలేదండి, నాకు కావాల్సిన ప్రేమను చూపించలేదండి, నేను ఈ రీతిగా ఉన్నానంటే నా తల్లిదండ్రులు బట్టే అని ఎంతకాలం తల్లిదండ్రుల పైన నేరాల్లో మోపుతా ఉంటారండి. నాతో చెల్లియో, అక్కనో, అన్ననో, తమ్ముడో, నా చిన్నప్పుడు నువ్వు ఇట్లా చేస్తావు, నా చిన్నప్పుడు అట్లా చేస్తావు అని చాలాసార్లు గతం గురించి మాట్లాడుతూ ఉంటారు, బాల్యం గురించి మాట్లాడుతుంటారు. లెట్ గో, వదిలిపెట్టుకోండి. ఇంకెన్ని సంవత్సరాలు అదే లాక్కుంటూ వస్తారు? మీ జీవితం అంతం వరకు అదే లాక్కుంటూ వస్తారా? ఏంటి, నా తల్లిదండ్రులు నన్ను చూడలేదు, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈరోజు నీలో ఊపిరి ఉందంటే అది నీ తల్లిదండ్రులు ఇచ్చిందే. మీ తల్లిదండ్రులు నాకు వద్దు ఈ బిడ్డ అని అనుకుని ఉంటే నువ్వు బ్రతుకుండేవాడువా? కాదు కదా. కానీ దేవుడు తర్వాత తల్లిదండ్రులు మనకి జీవం ఇచ్చారు కాబట్టి ఈరోజు ఊపిరి ఉందంటే తల్లిదండ్రులు బట్టని మర్చిపోకండి.
ఎంతసేపు నా తల్లిదండ్రులు ఇచ్చేయలేదు, అది చేయలేదు అని నేరాలు, తిరగబట్టాలు వద్దు. తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఆజ్ఞలో ఉంటుంది, ముఖ్యమైన ఆజ్ఞ, వాగ్దానంతో కూడిన ఒకటే ఒక ఆజ్ఞ. ఏంటది? తల్లిదండ్రుల్ని ప్రేమించండి, గౌరవించండి, సన్మానించండి. అటువంటి వారికి దీర్ఘాయుష్ ఉంటుంది అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఎటువంటి ఘోరమైన తల్లిదండ్రులైనా, ఏ రీతి మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీకు కావాల్సింది చేయకపోయినా, ఈరోజు మీరు బ్రతుకున్నారంటే అది దేవుని బట్టి, తల్లిదండ్రులు బట్టి అని మర్చిపోకండి. దానిని బట్టి, బ్రతుకున్న దాన్ని బట్టి వారిని సన్మానించండి, బ్రతుకున్న దాన్ని బట్టి గౌరవించండి. డోంట్ సే వాట్ హ్యావ్ దే డన్ ఫర్ మీ, డోంట్ సే వాట్ హ్యావ్ దే గివెన్ ఫర్ మీ. స్టాప్ సేయింగ్ దట్. ఇక్కడ హేమాను కూడా దేవునితో అంటున్నాడు, బాల నుండి నన్ను భయపడుతున్నావు ప్రభా. ఆ స్వభావం చూస్తారా? అసలు ఆ కంప్లైనింగ్ నేచర్ చూసారా? చూడండి, మనం కూడా ఎన్నోసార్లు బాధలో, వేదనలో ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాము. నాకు నువ్వు కాదు ప్రభా, చీకటే నాకు చాలా, ఇట్స్ మై బెస్ట్ ఫ్రెండ్, డార్క్నెస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ మీన్స్ టు సే దట్ డార్క్నెస్ ఇస్ బెటర్ దెన్ యూ ఆర్ లార్డ్. హీ సేయింగ్ దట్ నీకంటే ఎక్కువగా డార్క్నెస్సే నా జీవితం అంతా నేను అనుభవించాను కాబట్టి డార్క్నెస్సే నా బెస్ట్ ఫ్రెండ్, డార్క్నెస్ ఇస్ మై కంఫర్ట్, ఐడ్ రాదర్ హ్యావ్ డార్క్నెస్ దెన్ యూ లార్డ్ అని చెప్తున్నాడు ఇక్కడ హేమన్. ఎంత విచారకరం కదా, ఎంత ఎగ్జాజరేషన్ కదా, ఎంతగా ఎట్లా మాట్లాడుతున్నాడు కదా. అయినప్పటికీ దేవుడు ఈ కీర్తన, ఈ వాక్యంలో ఉంచాడు, ఈ బైబిల్లో ఉంచాడు. అదే రీతిగా కీర్తనలు 39లో ఈ రీతి రాయబడి ఉంటుంది. ఏంటి తెలుసా? ఇంగ్లీష్లో ఎట్లుంటుందంటే, లుక్ అవే ఫ్రమ్ మీ దట్ ఐ మే ఎంజాయ్ లైఫ్ అగైన్ బిఫోర్ ఐ డిపార్ట్. ఎవరితో చెప్తున్నాడు? దేవుడితో చెప్తున్నాడు. నన్ను చూడకు ప్రభా, నీ యేసయ్య యెహోవా నా వైపు చూడకము, నేను చనిపోకముందు నేను సంతోషంగా ఉండని. అలుగుతే ఎట్లుంటారండి మనుషులు? అట్లా దేవుని దగ్గర మాట్లాడుతున్నారు. నన్ను చూడకు ప్రభా, నీ మొహం తిప్పేసాయి, కనీసం చచ్చిపోయేటప్పుడైనా సంతోషంగా చావని ప్రభా అని చెప్తున్నారు 39వ కీర్తనలో. కెన్ యూ బిలీవ్ ఇట్? మీరు ఎప్పుడైనా చదవారా, గమనించారా? ఇటువంటి మాటలు కూడా ఉంటాయా అని దేవునికి తిరగబడి దేవుని పైన నేరాలు వేస్తున్న మాటలు చూసారా? అయినప్పటికీ దేవుడు ఉంచాడు. దట్ ఈస్ గాడ్స్ హార్ట్. అయితే ఇట్లాంటి ప్రార్థనలు ఎందుకు అసలు దేవుడు వాక్యంలో ఉంచాడు? ఇవన్నీ తీసివేయాలి కదా. నేను ఒకవేళ దేవుడు అయి ఉండుంటే, జస్ట్ టెల్లింగ్, if at all I was God, I would remove everything that was spoken against me because of my ego, because of అందరు మంచి అనుకోవాలని ఇవన్నీ అనుకుంటాం కదా. కానీ దేవుని స్వభావం అట్లాంటిది కాదండి. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ గాడ్. హీ లెట్ పీపుల్ బీ హూ దే ఆర్ ఇన్ దర్ పెయిన్. ఈరోజు మనుషులు అంటారు అట్లా మాట్లాడకని, కానీ దేవుడు లాంగ్ సఫరింగ్ గాడ్, దీర్ఘ శాంతం కలిగిన వాడు. సర్లే తన నొప్పి లేదో మాట్లాడుతుంది, సర్లే తను వేదన ఏదో పంచుకుంటుంది, పంచుకొని. కొంతమంది నిజంగా దీర్ఘశాంతం కలిగిన తల్లిదండ్రులు, పెద్దవారు ఉన్నప్పుడు ఆవేశంలో ఉన్న అబ్బాయి కానీ ఆవేశంలో ఉన్న అమ్మాయి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు, బూతు మాటలు, అనరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు, సరేలే పోన్లే, వాళ్ళు ఏదో బాధలో, వేదనలో, ఆవేశంలో వదులుకో. చూడండి, భార్య భర్తల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి, పర్లేదు, ఆయన ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నాడు, కోపంలో మాట్లాడు, కొంచెం ఓర్చుకో అని అంటూ ఉంటారు కదా. అదే గుణం యేసేది ఇక్కడ, అదే గుణం తండ్రిది. చూడండి, ఈ ప్రార్థనలు అసలు ఉన్నాయి అని ఎట్లా తెలుస్తుంది? ఈ ప్రార్థనలు ఎందుకు ఉంచాడంటే, మనుషులు నిరాశలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారో దేవుడికి తెలుసు. గాడ్ నోస్ హౌ ద పీపుల్ స్పీక్ వెన్ దే డెస్పరేట్. When you're desperate, you speak something that doesn't make sense. కానీ ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవుడు ఎంత ప్రేమమయుడు, దేవుడు ఎంత దీర్ఘశాంతం అంటున్నాడు అనని, బాధలో అంటున్నారు అనని, వేదనలో అంటున్నారు అనని. ఈరోజు మనము కూడా చాలాసార్లు దేవుడి పైన ఇట్లాంటి తిరగబాటు మాటలు మాట్లాడినప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సెయింగ్ ఇట్ ఈస్ ఓకే టు టాక్ లైక్ దట్ టు గాడ్. దేవునితో అట్లా మాట్లాడచ్చు, ఇది చెల్లుతుంది అని నేను చెప్పట్లేదు. కొన్నిసార్లు మనం మాట్లాడతాం, కొన్నిసార్లు ఆవేదనలో, ఆవేశంలో, లేకపోతే ఇంకా బాల్యము, బేబీ క్రిస్టియన్గా ఉన్నప్పుడు ఆ రీతికి మాట్లాడతాం. ఇట్ ఈస్ ఓకే. హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ దోస్ పీపుల్ హూ టాక్ లైక్ దాట్ సమ్ టైమ్స్. ఎందుకంటే ఆ వేదనలో మాట్లాడతారు కాబట్టి దేవుడు అర్థం చేసుకుంటాడు.
He knows how we speak when we are desperate. He knows how we pray when we are desperate. He knows that. He knows that. నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని మనల్ని ఏసి కొట్టే దేవుడు కాదు. ఎంత ధైర్యం నీకు అట్లా మాట్లాడే. ఈరోజు ఒక్క చిన్న స్థానం, ఒక చిన్న పొజిషన్ ఉంటేనే చాలామంది ఎంత గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎంత ఈగోయిస్టిక్గా ఉంటారు కదండి. ఎవరైనా చిన్న డిస్రెస్పెక్ట్ఫుల్ మాట్లాడినప్పుడు వెంటనే ఆవేశం, ఈగో. కానీ దేవుని హృదయం చూడండి. ఈరోజు మీతోటే చెప్తున్నాడు, నువ్వు ఒకవేళ ఆవేశంలో మాట్లాడవేమో, నువ్వు ఒక ఆవేశంలో వేదనలో ఏం ప్రభా ఈ జీవితము, ఏం ప్రభా అసలు ఎందుకు అన్నట్టు దేవునితో మాట్లాడేవేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఐ అండర్స్టాండ్ వై యూ హ్యావ్ స్పోకెన్ లైక్ దట్. ఐ అండర్స్టాండ్ వై యూ హ్యావ్ బిహేవ్ లైక్ దట్. He can identify with your pain. He can identify with your trouble. He can identify. కానీ అలాగనే ఉండాలని దేవుడు కోరట్లేదండి. He wants you to mature. He wants you to come out of it.